ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం రాజన్న ఇక్కడ కదా తమాషా సోపాలు కూర్చొని అంటులే ఏం జరుగుతుందా ఇప్పుడు మాసే పెట్టకు వచ్చిన మన మెదక్ జిల్లా మనం మన పొరపాటు అక్కడ దూరం తిప్పిడిగా ఇప్పుడు రాజన్న బాగా తిరుగుతున్నాం తిప్పించా మనం మెదక్ జిల్లాకు వెళ్తాం కదా రోడ్డు మీద మంచి గ్రామం ఉన్నది పెద్ద మండలం కొత్త మండలం అయింది మన కొత్త కంటే 3-4 సంవత్సరాలు అయింది నాకు ఇంచుమించు 4-5 నెలలు అవుతుంది దగ్గర ఇక ఎవరి దగ్గర వచ్చినంటే ఊరు పెద్ద మనిషి ఊరిగా సర్పసార్ సర్పసార్ దగ్గరికి వచ్చిన సార్ పేరు వచ్చేసి కృష్ణారెడ్డి ఇక పటేల్ పేరు చెప్తే ఊళ్ళో గుర్తుపట్టడం ఉన్నారు ఊళ్ళో కాదు ఇక చుట్టుపక్కల 4 గ్రామాలు గుర్తుపట్టడం ఉన్నారు ఇక అంత గట్ల అర్థం ఏమన్నారు అంటారా మరి ఎంపీటీసీ కూడా చేసింది సార్ వాళ్ళ పేరు కింద ఈ కింతల సర్పంచ్ అయితే పడే కింతలు ఎంపీటీసీ చేసింది అందుకే మంచి పేరు ఉందన్నమాట దానికి అట్లా ఉంటూ ప్రజలు కూడా సేవా కార్యక్రమం మస్తు చేస్తాడు ఇక ఊరు కూడా ఏం వాగ్దానం ఇచ్చాడు ఈ సర్పంచ్గా అప్పుడు చేసినప్పుడు మరి ఎట్లా పనులు సులువైనవి గతంలో చేసిన కార్యక్రమం ఏంటి ఇక అవన్నీ తమాషా ముచ్చలు పెడతా ఈ పిల్లగా అడెళ్ళి మళ్ళీ కెమెరా సార్ నమస్తే సార్ బాగా మేడం అంగి మార్చుకుంటాడు నేనేమో నీ కలర్ వేసుకుని మీరు కలర్ కడపమంది అంగి నాకు ఇప్పిస్తా మరి ఇక్కడ మనకు ఏడా మార్కెట్ ఏడా సిటీ హైదరాబాద్ ఇక షాపింగ్ హైదరాబాద్ దగ్గర ఉంటుందా గినే దగ్గర ఉంది 4 కిలోమీటర్లు మనకు నిప్పాను గిట్లు నిప్పారా సేమ్ ఇక మంచిగా ఉంది కడపన్నది కానీ ఇక పైడలో ఊరికి వచ్చిన ఇబ్బందిగా నేను ముచ్చటికి వచ్చిన ఇక మన సూర్యత ముచ్చటి ఆ రోజు ఎప్పుడు సార్ ఇక మీకు వచ్చిన ముచ్చట్లు నా పేరు వీరేంద్ర కృష్ణారెడ్డి. నేను ఇంతకుముందు తాజా మాజీ ఎంపీటీసీ. అవును సార్. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తాజా మాజీ ఎంపీటీసీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ నన్ను నిలబెట్టింది. నాతో పాటు 5 నిలబెట్టారు. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. ఎంత వచ్చి నాకు జనాలు మంచి మెజార్టీ ఇచ్చారు. మంచి మెజార్టీ ఇచ్చారు అనే దానికంటే పెద్ద బాధ్యతలు పెట్టిరని 650 ఓట్ల మెజార్టీ. భారీ మెజార్టీ వచ్చింది. భారీ మెజార్టీ. తమాషా మాట్లాడుతున్నారు. వెంకటి కుటుంబ సభ్యులు రాజకీయం చేసిరా మీరే రాజకీయం వచ్చినప్పుడు మేము ఇప్పుడు రాజకీయ కుటుంబం అయితే కాదు కదా, వ్యవసాయ కుటుంబం. నాన్న వ్యవసాయం చేస్తున్నాం, మేము కూడా వ్యవసాయం చేస్తున్నాం. ఎంత మన భూమి మనకు 7-8 ఎకరాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళం. అనుకోకుండా అవకాశం వచ్చింది. మా అప్పుడు పెద్ద మనిషి ఆవులారెడ్డి గారు రాజకీయంలో రావడం, అంతకుముందు కూడా పార్టీలకి క్రియాశీల కింద ఉండేవాళ్ళం కార్యకర్తగా. కానీ ఫుల్ టైంగా కాకుండా ఎలక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే మిగతా టైంలో మీటింగ్లు అనేవి ఫుల్ టైం జనాలలో అంటే జనాలలో సేవ చేయడం అనేది అది వేరే విషయం. అందుబాటులో ఉండేవాళ్ళం మంచికి చెడు, రాజకీయం లేకుండా అందుబాటులో ఉండేవాళ్ళం. సడన్గా 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మా మేడం చింతాలక్ష్మి గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం, రాజిరెడ్డి గారి పార్టీ పగ్గాలు తీసుకోవడం, కాన్స్టిట్యున్సీ బాధ్యతలు తీసుకోవడం, ఎంపీటీసీ ఎలక్షన్స్ రావడం, నన్ను నిలబెట్టడం, ఆ రకంగా నేను పోటీ రాజకీయాల్లోకి వచ్చాను. అంతకుముందు ఏమున్నా కార్యకర్త ఉంటే అన్ని పార్టీకి మేము కూడా పనిచేసేవాళ్ళం దాంతో పాటు. ఓకే ఓకే ఇక అంతా రాజిరెడ్డి సరే ఇక రాజకీయం ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది ఆయనదే రాజిరెడ్డి గారు. ఆయన కృషి, ఆయన ఆ కృషి వెనక నేను ఉన్నాను అన్ని ముందున్నాడు. నేను చూసుకుంటాను నిలబడాను. అక్కడ మన సర్పంచ్ కూడా ఆయన్ని, ఆయన బలం, ఆయన కృషి అంటే ఆయనే. ఇప్పుడు ఏదైనా పెద్ద మనిషి రాజిరెడ్డి పటేల్. అది అమ్మాయిగా మొత్తం వ్యవసాయం అయింది. వ్యవసాయం మొదటి నుంచి వ్యవసాయం. మీరు ఎంతమంది అన్నా? మేము 2 అన్నదమ్ములు, 2 అక్కయ్యలు. మన నంబర్ ఎంత పట్టు? నేను అక్క తర్వాత నేను చదువుతో తమ్ముడు చనిపోయింది. అరే చెల్లె, నాకు 2 పిల్లలు, బాబా బాబు. అంతా సెట్. ఇద్దరంటే ఇద్దరు బయట చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. అచ్చా ఓకే. అందరి పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే 24/7 లాగా ప్రజలు ఊర్లోనే మొదటి నుంచి ఊర్లోనే ఉండేది. ఇప్పుడు ఇక బాధ్యత ఎక్కువ ఊర్లోనే ఉండాలి. బాధ్యత ఎక్కువ ఎటు పోయే లేదు. రాజకీయం ఉండాలి. లేకుండా ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ అమ్మ నాన్న వాళ్ళని చూసుకుంటూ మనం కూడా ఉండాలి. మరి బిజినెస్ ఏంటి పడాలి? ఈ వ్యవసాయం మాత్రం ఇంకా బిజినెస్ ఉందా? అంటే ఒక
10-15 years బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసేవారు. అచ్చా దాదాపుగా 2002 నుంచి 2016 వరకు బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసేవారు. 87 నుండి 87కు నా 10th అయిపోయింది. నేను గది అడుగుదాం అనుకున్నా, 87 10th అయిపోయింది. నేను 10th చదువుతున్నాను. 10వ తరగతి వరకు చదువుతున్నాను. 86-87 బ్యాచ్. 87 నుండి 2002 లాస్ట్ వరకు పౌల్ట్రీలో పనిచేస్తాం. దగ్గర పౌల్ట్రీ ఉంటున్నాం. ఆ పౌల్ట్రీలో మనం దాదాపు అన్ని మనం కూడా బాగా పనిచేస్తాం. అక్కడ నుంచి ఇంకా సొంతంగా బిజినెస్లోకి వచ్చేసి ఇక 16-17 వరకు అనుకోకుండా రాజకీయంలో 19 ఫుల్ టైం రాజకీయ ప్రశాసనం ఎంపీ తీసుకున్న దాంట్లో కూడా జనాలలో మేము ముఖలంగా కనబడేవాళ్ళం. ఎంపీటీస్లో మనకేం పెద్దగా అది లేకుండా ఫండ్స్ ఏమి రాక వచ్చిన వాటిని చేసి జనాలలో అయితే కనబడుతుండేవాళ్ళు. సేమ్ అదే అట్నే నడవాలి. ఇక మాట్లాడుతూ పడాలి కోపం కోరుతున్నాను. ఈ షాది ఎప్పుడు ఎందుకు పడాలి? 1993 అంటే అమ్మాయి కుటుంబ సభ్యులు అంటే అందరూ ఉప్పురిగా పెద్దలు చేసిరే. ఈ ఎంపీటీసీ తర్వాత సర్పంచ్కి ఫస్ట్ నుండి కాంగ్రెస్ పార్టీ, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కడవ మార్చలేరు ఇక. 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా మేము టీఆర్ఎస్ నెంబర్ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ 2004 వరకు తెలంగాణ ఉద్యమం కోసం 4 వరకు ఉన్నాం. ఉద్యమంలో ఉన్నాము. అక్కడ మాకు ఒక అవకాశం వచ్చింది. ఒక ఎంపీటీసీని కూడా మేము మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. పెద్ద అసలు కృష్ణ నుండి సర్వస్లు ఏదైనా ఆయన మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. మేము కూడా ఆ ఉన్న 20 మంది కార్యకర్తలు 20-30 మంది కార్యకర్తలలో మేము కూడా బాగా చూపుకుండేవాళ్ళం. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తర్వాత మనకు అనుకోకుండా కాంగ్రెస్ వచ్చేసాం. నీ కంటిన్యూ అవుతాం. మేడం పని చేసిన తర్వాత రాజిరెడ్డి సార్ మా లక్ష్యం ఒకటే, ఆయన ఎమ్మెల్యేలు కూడా అంతే. ఏది అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యే అయితే మేము అందరైనట్టు వాళ్ళు కూడా మంచిగా ఊరంతా ఎమ్మెల్యేలు అన్నట్టు. ఇక ఊరు మర్చినప్పుడు అందరి గోల్ అందరి లక్ష్యం అదే ఉంది. రాజు సార్ ఎమ్మెల్యే మరి గీత తమాషా మాట్లాడుతున్నారు. ఇట్టకెళ్ళకు సర్పంచ్ పోటీ చేసేది. అప్పుడు 5 మంది పోటీ చేసిన 5 మందిలో మరి మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ప్రజల దగ్గరికి అప్పుడు వాళ్ళు ప్రజలు ఏ విధంగా స్పందించారు? మీకు సమస్యలు ఏం చెప్పకుండా ప్రజలకు ఒక రకంగా చెప్పాలంటే గొప్పదనం ఏం కాదు. నా మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అంటే నా జీవితం కూడా ప్రజలతో స్టార్ట్ అయింది. నేను ఎప్పుడైతే 86-87 10th అయిపోయిన తర్వాత నేను పౌల్ట్రీలో జాయిన్ అయినా అక్కడి నుంచే జనాలతో మేము ఉండేవాళ్ళం. ఏ కులము ఈ మతము అనేది లేకుండా నన్ను అందులో చిన్నపిల్ల పెద్దలు చిన్నపిల్లగా చిన్నోళ్ళ నేను ఒక పెద్దోళ్ళుగా నా అట్టనే నడిచింది. ఆ గుర్తింపు నాకు రాజకీయంగా నాకు ఇప్పటిదాకా కూడా ఉంది, ఎప్పటికి కూడా ఉండాలని అనుకుంటున్నాను. 16-17 సంవత్సరాలు మన ఒక సంస్థల మంచి పొజిషన్లో పనిచేసిన ఎవరిని ఎక్కడ కూడా ఒక్క మనిషి కూడా మనకు ఫలానా వ్యక్తి పటేల్ ఉంటాడు అనేది రాలేదు. ఆ గుర్తింపు నాకు ఎంపీటీసీ ఎలక్షన్లో పనిచేసింది. ఆ ప్రతిఫలం నాకు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా పనిచేసింది. మరి ఖర్చు ఎంత వరకు వచ్చింది పట ఎలక్షన్ల ఖర్చు అంటే ఇక మీకు తెలియదు ఏముంది, విశ్వాసం ఉండే మన మీద జనాలకు కూడా. ఓటుకు పైసలు కూడా వస్తారు కదా, పరిస్థితి ఏమనిపించలేదు. మన మీద విశ్వాసం అనేది ఉంటే జనాలు ఏదైనా చేస్తారు అనేది ఉండే. అంతకుముందు మా అన్ననే పార్టీ వేరైనా పెద్ద మనిషి మధుసూదన్ రెడ్డి గారు ఒకసారి ఏకగ్రీవం చేసి తర్వాత మళ్ళీ ఎలక్షన్లో నిలబడి గెలిచి 10 సంవత్సరాలు ఆయన కూడా చేసి ఆయన చేసి ఇక్కడికి ఆయన చేసి ఆయన కూడా ఊళ్ళో గౌరవంగా ఉండేది. పార్టీలు వేరైనా మాకు ఏం అటువంటి వ్యక్తిగతంగా ఎలక్షన్ వరకు ఇవాళ సిద్ధం ఒకటే దగ్గర పక్క పక్కనే ఉంటాం. పొలాలు కూడా ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళేది. నాకు కూడా ఇవాళకి ఏదైనా ఇష్యూ ఉంటే అన్న ఇట్లుంది దీన్ని ఏం చేద్దాం నేను కూడా తెలియని తెలుసుకోవడానికి నేను కూడా రోజు నిరంతరం నేను ఆ దిశగా ఉంటాను. ఏ పార్టీ అయినా సరే ఏదైనా సరే వ్యక్తులు కలిసి ఉండాలి. అన్న ఎలక్షన్స్లో వెళ్ళినప్పుడు కొన్ని ఏరియాలలో రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉంది, కింద కొంచెం వాటర్ సమస్య ఉంది. అది జనాలు అడిగారు, బట్ ఎలా ఇది మనం చేసుకోవాలి, మాకు ఇది చేయాలి అంటే నేను టక్క హామీలు ఇచ్చేసాను. పక్కా ఇచ్చేసాను. మేనిఫెస్టో తయారు చేశారంటే నోటి నుండే చెప్పిన నేను నోటి నుంచి స్థానికంగా ఏ వార్డుకి వెళ్తే ఏ ఇష్యూ ఉంది, ఏ సమస్య ఉంది, ఆ సమస్యను అక్కడికక్కడ నేను వారంలో చేశాను.
మొత్తం తర్వాత కనీసం నెల 10 రోజులు పోయింది. అన్ని సాధ్యం కాదు, చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ తెలుసుకునే ముందు ఈ మన మాసపేటలో మొత్తం జనాభా ఎంత ఉంటుంది? మాకు దాదాపు 10-20 ఓట్లు అటు ఇటు 4,000 ఓటర్స్. 4,000 ఓటర్స్, 6,500-7,000 జనాభా. చాలా పెద్ద పంచాయతీ. మండల హెడ్ క్వార్టర్ మాల వచ్చేకి ఇతర సర్పంచ్ గెలిస్తే మంచి భారీ మనుషులు గెలిచారు. గెలిచినాక వారి కళ్ళె మనుషులు కానీ పడేలాంటి గతంలో కూడా మీరు ఎంపీటీసీగా పోటీ ఏమంటారు కొనసాగారు. ఆ సమయంలో అయిన పనులు ఈ గిత్తల సులువైన పనులు చెప్తారు అంటే ఎంపీటీసీగా మా పదవికి పరిమితమైన మరీ తక్కువ మాకుండే ఫండింగ్, అది మీకు అంతా తెలుసు. అవును సార్. ఎంపీటీసీకి ఏముంటుందో ఏం లేదు. మాకు ఉన్న దాంట్లో నాకు తెలిసి 2-2.5 లక్షలతోటి హై స్కూల్ పిల్లలకు మంచి పైప్ లైన్, నాణ్యమైన పైప్ లైన్, లైఫ్ లాంగ్ ఉండేలాగా స్టాండర్డ్ కంపెనీ పైప్ లైన్ చేసేసి వాటర్ సౌకర్యం ఇచ్చేసినాం. అట్లనే మండల్ సాధనలో కూడా మేము కూడా పాల్గొన్నాం. అట్లనే మాకు ఒక కళ ఉండే, మాసేపేట హల్దీ పరివాహక ప్రాంతం నుండి రామప్ప చెరువుకు ఎత్తిపోతల పథకం మాకు కావాలి. ఇది మా కింది నుంచి హల్దీ ప్రవహిస్తుంది, పైన చెరువు ఉంటుంది. ఆ చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని మేము అప్పుడు మంత్రి గారికి మా మండల్ ప్రారంభోత్సవ సందర్భంగా కూడా చెప్పినాం, కానీ వాళ్ళు చేయలేదు. ఇప్పుడు అది రాజిరెడ్డి గారి మీద పెట్టినాం. ఆ బాధ్యతను కూడా ఆయన తీసుకుంటా అని చెప్పి అది కూడా మేము చేయాలని ఉంది. అది కాకుండా చాలా కార్యక్రమాలు ఇప్పుడు మేము ఎలక్షన్లలో ఇచ్చిన హామీలే అనుకోండి, హామీలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు ఉంది. డ్రింకింగ్ వాటర్కి అయితే చాలా మటుకు మనం గెలిచిన ఈ నెల 2 నెలల్లో ఒక 4 బోర్లు ఇష్టం, 4-5 బోర్లు ఫ్లషింగ్ ఇష్టం చెడిపోయిన వాటి. అట్లనే 4-5 మోటార్లు తీసుకున్నాం. అక్కడ ఏది అవసరం ఉందో అది స్థానికంగా ఒక్కొక్క వార్డుల రోడ్లు అవి రోడ్డు దాటే క్రమంలో బిడ్డలు పోతే అవి చిన్నవి పోతే ప్యాచ్ వర్క్లు అవన్నీ చేసుకుంటే ఎక్కడ ఏదుందో 1 by 1 ఒక్కొక్క వార్డు నుంచి చేసుకుంటూ వస్తున్నాం. సమయం కొంచెం అయింది, మనం వచ్చి 3 నెలలు కూడా కాలేదు. మరి ఓ మాట్లాడుతా, గతంలో కేసీఆర్ సార్ 10 ఏళ్ళు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రం. ఈ కిత్తల రేవంత్ రెడ్డి సార్ వచ్చారు. ఈ సంక్షేమ పదాల నుంచి వీళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యత్యాసం చెప్తారు పడే. సంక్షేమ పథకాలు అంటే మీరు చూస్తున్నారు, సంక్షేమ పథకాలు మా గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజాపాలన ఏదైతే వచ్చినాక 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదంటే మాది. ముఖ్యంగా ఎందుకంటే గతంలో కేసీఆర్ 25,000 ఇచ్చి అట్లా కాకుండా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఒకటేసారి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా ఈ 2-3 నెలలు 3-4 నెలలు అందరికీ ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా పేద ప్రజలకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ముఖ్యంగా రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి రేవంత్ అన్న కాబట్టి వడ్లకు కూడా బోనస్ 500 రూపాయలు ప్రకటించి ఇవాళ సన్నధాన్యానికి 500 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షలు, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు, ఫీజు రియంబర్స్మెంటు, ఇప్పుడు ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా మటుకు అన్నీ చేసేయాలి మనం ప్రజలను. ముఖ్యంగా పేద ప్రజల ఆకలి తీర్చడానికి సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టిన మొత్తం భారతదేశంలో మొదటి ప్రభుత్వం మా రేవంత్ అన్న సర్కార్, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గత 6-7 ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా గవర్నమెంట్ ఇచ్చిన పాపన పోలి. ఇవాళ మనం రాగానే కొత్త పేర్లు ఏముంటే నమోదు చేయించడం, చనిపోయిన వాళ్ళంటే తీసేయడం, అట్లనే కొత్త రేషన్ కార్డు, అర్హులైన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చినామంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ బీమా పథకం కూడా మా అన్న రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది భారతదేశంలో ఒక మహత్తరమైన పథకం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే, ఇంట్లో పెద్ద ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆధారం లభించేలాగా ఆ పథకం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని పథకాలు చెప్పని అన్నిటితో పాటు నిజంగా జనాలల్లో మొన్నటి ఎలక్షన్స్లో కూడా అన్ని బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మనం అవే పథకాలు మేము కూడా జనాలలో తీసుకెళ్తున్నాం. ఆ దిశగానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము కూడా అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చి వాళ్ళు అధికారులకు వచ్చారో మొదటి హామీ ఏంటంటే దళితుని సీఎం చేస్తాన్న మొదటి వ్యక్తి, ఆయన్నే దగా చేసిన వ్యక్తి కూడా కేసీఆర్. అది మేము జనాలలో కూడా తీసుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళకు
చిత్తశుద్ధి లేదు దళితుల పట్ల కానీ చిన్న కులాల పట్ల కానీ వివక్ష ఉంటుంది వాళ్ళకు, అసలు వాటి మీద వాళ్ళకు అది లేదు కాబట్టి వాళ్ళు చేయలే అన్నమాట. అదేవిధంగా కేజీ టు పీజీ నిర్బంధ విద్య అన్నారు అది అక్కడనే వదిలేసి, అట్లానే ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తాం మనం. ఎక్కడ కూడా 3 ఎకరాలు కాదు కదా, ఒక గుంట భూమి ఇచ్చిన పాపన కూడా పోలేదు. మా మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన భూమి అవే పట్టాలు తప్ప ఇవాళ వీళ్ళు ఈరోజు కూడా ఒక పోడు భూమిని కూడా ఒక పట్టా చేసిన పాపన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే నాటకాలు ఆడే అధికారులకు వచ్చిరో మొదటి పథకం ఏంటంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ మీద విపరీతమైన వేరు మాట్లాడి, ఒక అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, ఒక కోడిని ఎక్కడ కమ్మాలి, ఒక గేదెని ఎక్కడ కట్టేయాలి, ఏది ఎక్కడ ఉండాలో తెలియదు, కాలు పడుకుంటే కాలు దర్వాజా తగులుతాయని ఇట్లా నానా రకాలుగా పెడితే మా మండల కేంద్రంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. మేము ఎలక్షన్లలో చెప్పినాం, మాసాయిపేట మండల కేంద్రంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా మేము ఓటు అడగమని చెప్పి, అది ఏమున్నా పేరుకే వాళ్ళది కానీ ఎక్కడ కూడా ఒక్క ఇల్లు రాలేదు. అదే మేము ఈ ప్రజాపాలనలో మేము మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు ఆమె ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు మాకు మొదటి దశలనే మా కాన్స్టిట్యున్సీ 3500 ఇళ్ళు మా రాజిరెడ్డి గారు సొంతంగా ఒక ఎమ్మెల్యే కాకుండా నా ఇన్ఛార్జిగా ఆయన బాధ్యత 3500 ఇళ్ళు మాకు తీసుకొచ్చారు. నిజంగా మేము గర్వంగా ఫీల్ అయ్యాం. అదేవిధంగా అందులో భాగంగానే మాకు ఒక 50-60 ఇళ్ళు ఇచ్చి మా మాసాయిపేట గ్రామానికి ఒక 50-60 ఇళ్ళు ఇస్తే అలా 40 ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి. నిజంగా ఆ 40 ఇళ్ళ కాడికి వెళ్ళి అవి ఏ దశలో ఉన్నాయో అని మేము చూడడానికి వెళ్తే ఆ లబ్ధిదారుల ముఖంలో ఆనందం, కళ్ళలో ఆనందం చూస్తే నిజంగా మళ్ళా ఇందిరమ్మ రాజ్యంలోనే ఉన్నాం మనం అనే భ్రమ కలిగించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చింది. నెక్స్ట్ కూడా ఇంకో 2వ విడత కూడా వస్తున్నాయి. ఆ విడతలో కూడా దాదాపుగా జనాలందరూ నమోదు చేసుకున్నారు. అసలు నిజంగా లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ కాకుండా నిజంగా లబ్ధిదారుడు ఎవరుంటే వారు మొదటి వరుసలో టీఆర్ఎస్ వ్యక్తున్నా ఆయనకి ఇవ్వాలని చెప్పినాం. మేము రాజకీయాలు అనేది ఎలక్షన్ల వరకే పక్కకు, అక్కడ వరకు గుడిసే ఉన్నదంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పినాం. నిష్పక్షపాతంగా మేము ఎక్కువ అధికారిని కూడా ఏమి చెప్పకుండా మీరు డైరెక్ట్ వెళ్ళి సర్వే చేసుకొని ఇల్లు ఇవ్వమండి అని చెప్పిన పార్టీ ఏదైనా ఉందంటే మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనం చూసిన గతంలో దళిత బంధు ఇళ్లలో కూర్చొని రాసి, బీసీ బంధు ఇళ్లలో కూర్చొని రాసుకున్నాం. మేము ఏం చేసినా చావిడి దగ్గరనే చేసినాం. అధికారులకి ఇచ్చి ఆ బాధ్యత ఎక్కడ నెగిటివిటీ రావద్దు, ఇక్కడ లేనోళ్ళకి ఇవ్వలేదు, ఉన్నోళ్ళకి ఇచ్చారు, మా కార్యకర్తలకు ఇచ్చారు అనేది ఎక్కడ కూడా రావద్దు. ఊరంతా మా కార్యకర్తలు ఎలక్షన్ అయిపోయినాయి. నిజంగా లబ్ధిదారు ఉంటే ఏ పార్టీ అని ఇవ్వాలంటే వాళ్ళు అదేవిధంగా కృషి చేసి, అంతకుముందు కూడా అదే అనుకున్నారు, అదేవిధంగా కృషి చేసి ఎవరైతే నిజంగా అర్హుడో వాళ్ళకే అధికారులు వెళ్ళిచ్చు. ఆ దిశలో మా కాంగ్రెస్ పార్టీ, మా రాజన్న నాయకత్వం, మా కార్యకర్తలు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నిజంగా గణనీయంగా. సొంత డబ్బుతో చేసిన కార్యక్రమం ఎప్పటిలా సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తారని తెలిసింది మాకు. నాకు ముచ్చట చెప్తే బాగుంటుంది. సోషల్ యాక్టివిటీస్ అనేది అనుకుంటే కార్యకర్తల బలం, ప్రజల బలం పెద్దగా. ముఖ్యంగా ఆ కార్యకర్తల వాళ్ళకి నేను ఏమి ఇచ్చినా ఆ రుణం తెచ్చుకోలేదు. ఆ విధంగా నన్ను గెలిపించి సోషల్ యాక్టివిటీస్కి వచ్చేసరికి విషయంలో ఏ ఇష్యూ వచ్చినా మనం కూడా ముందుండేటట్టు ఉంటుంది. మొన్న ఎన్నికల్లో ఒక వాగ్దానం అయితే నేను చేసిన. అసలు యాక్చువల్గా మా ఊరు 3 భాగాలు. హైవేకి అవతల ఒక భాగం, హైవే నుండి యువతలకి రైల్వే ట్రాక్ మధ్యలో ఒక భాగం, రైల్వే ట్రాక్ నుంచి ఇక్కడ ఒక భాగం. ఈ 3 భాగాలకు మాకు ఒకటే వైకుంఠధామం ఉంది. ఆ చివర ఉంటుంది ఒకటే వైకుంఠధామం. నేను ఎలక్షన్లలో ఇచ్చిన మొదటి హామీ నా సొంత నిధులతో, ఎక్కడ పార్టీ నిధులు, గవర్నమెంట్ నిధులు కాకుండా నా సొంత నిధులతోటి ఒక వైకుంఠ రథం ఏర్పాటు చేస్తాను చెప్పిన. ఒక 3 లక్షల రూపాయల వరకు పెట్టి ఒక వైకుంఠ రథం. అది ఈ మధ్యనే మనం ఒకటి 2 చూసినాం. నాకు తెలిసి వాళ్ళకు తయారు చేసే వాళ్ళకు ఈ 4 రోజుల్లో ఇడ్లీ వాళ్ళకు 1,00,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి దాన్ని తీసుకొచ్చి రాజిరెడ్డి గారి చేతుల మీదుగా మా గ్రామ పంచాయతీకి స్వాధీనం చేసేసి వైకుంఠ రథం మా మండలం మొత్తం అవసరం పడుతుంది. ఇప్పుడు ఏదైనా అవసరం పడితే మేము తూపునాల్లో వాళ్ళ సాయం తీసుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అయింది మా పెద్ద విలేజ్కి. అది నా సొంత డబ్బులే. ఆ సొంత డబ్బులతోటి నేను ఆ పంచాయతీ ప్రతిస్తాను. నేను వాగ్దానం చేసిన అది 3-4 నెలలు. ఏదైనా చిన్న ఆపదలు వచ్చినా, పెళ్ళిళ్ళని లేదా ఏదైనా అకస్మాత్తుగా ఎవరైనా మరణించినా, లేదన్నా ఎవరికైనా ఏదైనా ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా, మేమే మరీ పెద్ద కుటుంబం. ఇంకా మాకున్న దాంట్లో తోసిన దాంట్లో మేము మొదటి నుంచి ఈ పదవులు ఉన్నా లేకున్నా మొదటి నుంచి
ప్రజలకు అందుబాటులో ఉండి చేదోడు వాదోడు ఉండి మేము కూడా వాళ్ళకు ఎంతనో కొంత తీర్చే విధంగా కృషి చేస్తున్నాం. పోయే ముందులో మాట్లాడుతాం మరి ఇంకా 4 గంటల టైం ఉంది మనకు. మరి ఇంట్లో కూడా ఏ పొద్దున కార్యక్రమాలు ఇంకా అవన్నీ ముచ్చట చెప్తే బాగుండదు. ఎట్లా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు? ఇక మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయి, ఎన్ని రోజులు నిలబడతాయి అవన్నీ? ముఖ్యంగా నేను ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానాలు అయితే ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య, వీధి లైట్, ఈ 3 విలేజ్కి ఉండే ప్రధాన సమస్య పంచాయతీ పద్ధతులు. ఈ 3 నేను బాధ్యతగా తీసుకొని నెరవేరుస్తాను. అదేవిధంగా మా నాయకుడు రాజిరెడ్డి గారి మీద ప్రత్యేకమైన ప్రెషర్ పెట్టి మేము మా కార్యకర్తలను అందరం కలిపి మా కొత్త మండలం వాళ్ళు ఒక రెవెన్యూ మండలి ఇచ్చారు. మేము పూర్తిస్థాయి మండలిలో మా రాజిరెడ్డి గారిది ప్రధాన పాత్ర. ఎందుకంటే వాళ్ళు అన్నారు ఒక రెవెన్యూ మండలి మేము ఇచ్చినాం, పూర్తిస్థాయి మండలి వాళ్ళతోటి కాదు. వాళ్ళు ఏదో తూకమంతరం ఇచ్చేసి వెళ్ళిపోయారు. పూర్తిస్థాయి మండలం కాదు, మీ ఎలక్షన్ అక్కడ జరుగుతుంది వాళ్ళు ఎటకారంగా కూడా మాట్లాడేది. ఆ విషయాల్లో మేము రాజిరెడ్డి గారి మీద ఊరికి కలిసినప్పుడల్లా పదే అడిగేవాళ్ళం. ఆయన కూడా పాపం మమ్మల్ని 2 సార్లు సీదక్క దగ్గర తీసుకెళ్ళి మా ఊర్లో ఇది ఉంది, మా కొత్త మండలం నా సొంత ఊరు, మాకు ఇది కావాలంటే మనకు ప్రత్యేకంగా మన పూర్తిస్థాయి మండలిని ఏర్పాటు చేయించిన ఘనత మా రాజిరెడ్డి గారికి. అదేవిధంగా మండలి పూర్తిస్థాయిదే అయిపోతలేదు మేము అంటలేదు. మండలంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఉంది, మనకు జూనియర్ కాలేజ్ ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ రావాలి. మేము హైవే మీద ఉన్నాం, మాకు ఎక్స్ప్రెస్ బస్సులు ఆగట్లేదు, అది కూడా కావాలి. మండలంలో ఏదైతే వసతులు ఉండాలనో, ఏదైతే భవనాలు ఉండాలో, ఏదైతే అధికారులు ఉండాలనో అవన్నీ మా మండలికి ఏర్పాటు అయ్యేదాకా మేము ఊరుకోము, ఆయన ఊరుకోండి. ఎందుకంటే మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఆయన మీద ఉన్నది. ఆయనే మా నాయకుడు, ఆయన్నే మా దిక్సూచి. కాబట్టి ఆయనతోటి మేము ముందుకెళ్ళి ఆయనను తీసుకెళ్ళి మాకు ప్రతిదీ మేము చెప్తా ఉన్నాం ప్రతి దాంట్లో. కాకపోతే కొత్త మేము కూడా వచ్చినాం కాబట్టి అన్నీ వింటున్నారు, ఒకటి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మాకు ఆయన అంబులెన్స్ కూడా తీసుకొచ్చి ఒక అగ్రికల్చర్ ఏవోని ఇచ్చింది మాకు, ఆ పూర్తిస్థాయి మండలి ఇచ్చారు ఆయన. ఇంకా ఇవి నేను అడిగినవి కూడా దశల వారిగా కాకుండా పోలీస్ స్టేషన్ మాకు ప్రధాన సమస్య ఉంది. ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ ఏవైతుందో అది కూడా మా మాసేపెట్టకు ఒక కళ. మేము చదువుకున్న స్కూల్లో ఎంఆర్ఓ ఆఫీస్ నడుపుతున్నారు, ఒక పశువుల వైద్యశాలలో ఒక ఎంపీడీఓ ఆఫీస్ నడుపుతున్నారు. అవి పురాతనమైనవి, వర్షానికి కూడా లీక్ అవుతున్నాయి. ఇప్పుడే మనం ఇంతకుముందే ఒక రైతు వేదిక దగ్గర ఒక ఎకరన్నర ప్లేస్ చూసుకున్నాం. దానిలో ఒక ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఏర్పాటు చేసేస్తే అది కూడా మా మాసేపేట కళ నెరవేరుతుంది. ఆయన ఆ కళకు ఆయనే బాధ్యుడు కాబట్టి, ఆయననే కృషి కాబట్టి తనతోటి మేము ముందుకెళ్ళి అది కూడా పూర్తి చేసుకుంటాం. ఆయన కూడా చేపిస్తాడనే సంపూర్ణ విశ్వాసం మాకు కూడా ఉంది. మధ్యలో కూడా రైట్ మీరు కూడా ఎంక్వైరీ చేసి రండి, ఏమైనా అటు ఇటున్నా మాకు కూడా తెలియజేసేటట్టు మేము కూడా తప్పకుండా సెలవు మరి.